హైదరాబాద్లోని ఖైరతాబాద్ వంతెనపై వేసిన వాల్ పెయింటింగ్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. భారత స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను జీవం ఉట్టిపడినట్లుగా గోడలపై చిత్రీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ సుందరీకరణలో భాగంగా గోడలపై వేసిన బొమ్మల తీరు అబ్బురపరుస్తోంది. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితర మహానేతలతో పాటు కాళోజీ, కొమురం భీం, సరోజినీ నాయుడు, చాకలి ఐలమ్మ లాంటి తెలుగు మహనీయుల చిత్రాలను కూడా గోడలపై అందంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాలకు క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. ఫ్లైఓవర్ మీద ఉన్నాను. జిహెచ్ఎంసీ సుందరీకరణలో భాగంగా ఈ యొక్క ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన జాతీయ భారతదేశ స్వాతంత్ర సమర యోధుల యొక్క చిత్రాలను ఈ యొక్క ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన ఏర్పాటు చేశారు. ఇటు ముఖ్యంగా మనం ఈ యొక్క ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన నిత్యం వేలాది మంది ప్రజలు ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ నుండి నెక్లెస్ రోడ్ కానీ ఇటు సెక్రటరేట్ వైపు వెళ్ళే వారికి, తర్వాత అటు నుండి అంటే నెక్లెస్ రోడ్ నుండి లేదా ట్యాంక్ బండ్ నుండి సెక్రటరేట్ నుండి ఇటు ఖైరతాబాద్ వచ్చే వారికి ఈ యొక్క ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుండి వస్తారు కనుక అటువైపు మరి ఇటువైపు రెండు వైపులా కూడా కళ్ళకు కట్టేలా మా భారతదేశ స్వాతంత్ర సమర యోధుల యొక్క చిత్రాలను ఈ యొక్క ఖైరతాబాద్ ఫ్లైఓవర్ గోడల పైన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ అంటే చాలా అంటే ఆ నాయకుల ఫోటోలు అందరికీ చాలా అందంగా కనిపించాలా, వినోదంతో పాటు విజ్ఞాన్ని కలిగించే విధంగా కూడా ఇక్కడ ఈ చిత్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దేశ చరిత్రను, అదేవిధంగా నాయకుల యొక్క చరిత్రను, వారు చేసిన సేవలు, అందుకున్న అవార్డులు, తెలంగాణ బిడ్డలు గర్వించేలా కూడా ఇక్కడ ఈ యొక్క చిత్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ, అలాగే దేశ నాయకులైనటువంటి మా గాంధీజీ, అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మహనీయుల యొక్క చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఫోటోల కింద మనం ఒకసారి చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ఈ యొక్క క్యూఆర్ కోడ్ను మనం చూద్దాం. అంటే క్యూఆర్ స్కాన్ చేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మన సెల్లో క్యూఆర్ స్కాన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి క్యూఆర్ కనుక మనం ఒకసారి స్కాన్ చేసినట్లయితే ఇక్కడ గో టు వెబ్సైట్ అని డైరెక్ట్గా మనం విజువల్స్లో చూడొచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జననం, మరణం, ఆ తర్వాత వారు అందుకున్న అవార్డులు, వారు చేసిన సేవలు, ఇలాంటివన్నీ ఇందులో నిక్షిప్తమైనాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు మొత్తం డీటెయిల్గా ఇట్లా వారి యొక్క విద్యాభ్యాసం, వారి యొక్క చరిత్ర, వారి యొక్క రాజకీయ అనుభవం, వారి యొక్క చేసిన సేవలు అన్నీ మొత్తం ఇందులో A to Z యొక్క వికీపీడియా మొత్తం కూడా ఓపెన్ అయ్యే విధంగా ఇక్కడ జిహెచ్ఎంసీ ఏర్పాటు సుందరీకరణలో భాగంగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన ఈ యొక్క చిత్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క చిత్రాలు అనేవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క అత్యాధునిక అంగులతో, అంటే నూతన టెక్నాలజీ అనే చెప్పొచ్చు, నూతన టెక్నాలజీతో భావి తరాలకు ఉపయోగపడే విధంగా ఇట్లా స్కాన్ చేయగానే అట్లా వారి యొక్క చరిత్ర కానీ, వారి యొక్క వివరాలు కానీ ఇక్కడ వచ్చే విధంగా దేశ చరిత్రను, భారతదేశ స్వాతంత్రం కోసం కీలక పాత్ర పోషించిన యొక్క మహనీయుల యొక్క చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందం అని కూడా ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఇక్కడ సిగ్నల్ పడిన సమయంలో ఒకసారి మన యొక్క మొబైల్ తీసి కనుక స్కాన్ చేస్తే వారి యొక్క ఎవరంటే తెలియని వారు ఉంటారు కాబట్టి తెలియని వారు ఈ స్కాన్ చేస్తే వారి యొక్క వివరాలను కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రాలు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. ఆ కోడ్ స్కాన్ చేయగానే ఈ యొక్క మొత్తం ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు ఆనాడు చేసినటువంటి సేవలు మొత్తం ఇక మనకు చెప్పుకోవచ్చు A to Z మొత్తం ఈ యొక్క స్కాన్ చేయడం వల్ల ఈ వారి డేటా వచ్చే విధంగా జిహెచ్ఎంసీ సుందరీకరణలో భాగంగా నగరంలో చాలా చోట్ల ఈ చిత్రాలే కాకుండా వివిధ రకాలైన స్పోర్ట్స్కు సంబంధించిన చిత్రాలను కూడా ఇలా ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి గోడల వల్ల ఇట్లా చిత్రాలు వేసి అబ్బురపరుస్తున్నారని చెప్పొచ్చు.